ఆచరణ ప్రకారం ఇటు యొక్క ఇన్‌స్టిట్యూట్ రన్ చేయడమే కాకుండా, అలాగనే సింగపూర్ టౌన్‌షిప్‌లోని ఇంచుమించు 100 ఫ్యామిలీస్‌కి 100 ఇస్కాన్ ఫ్యామిలీస్‌ని ఆయన డెవలప్ చేసి, వాళ్ళందరి కోసం అక్కడ మరో టెంపుల్‌ని స్థాపించి, ఆ 2 టెంపుల్స్‌ని చూసుకుంటూ ఉంటారు. హ్మ్. సంస్కృతంలోని నరసింహదేవ్ మీద చాలా రిసర్చ్ చేశారు. యాదగిరి నరసింహస్వామి మీద పుస్తకాలు రాశారు. సో, ప్రభు ఈరోజు మనకి మనకి మన క్లాస్‌లోకి వచ్చి మనకి మనతో ఇంత టైమ్ స్పెండ్ చేయడం అనేది నిజంగా మన అదృష్టము. ప్రభు, మా గ్రూప్ గురించి 2 విషయాలు ప్రభు. ఈ గ్రూప్‌లో చాలా మంది హరే ఆహ్, కృష్ణ. హరే కృష్ణ ప్రభు. భాగవతము మొత్తం మొదటి నుంచి 12 అధ్యాయాలు 12 స్కందాలు కూడా ఒకసారి చదువుకుంటూ వెళ్ళాము. మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేసి ఇప్పుడు మూడో స్కందంలో ఉన్నాము. ఆహ్, ఇంచుమించు అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. సుజాత మాతాజీ, అది పార్వతి మాతాజీ, శాంతి మాతాజీ వీళ్ళందరూ కూడా యూఎస్ నుంచి అటెండ్ అవుతున్నారు ప్రస్తుతానికి. హ్మ్. హరే చాలా కృష్ణ. మటుకు మనకి విశాఖపట్నం అటువైపు నుంచి ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. సో, ఎవ్రీబడీ ఈస్ హియర్ ఇన్ జూమ్. అండ్ వారానికి 2 రోజులు చొప్పున మంగళవారం, శుక్రవారం చొప్పున 2 రోజులు భాగవతాన్ని చదువుకుంటూ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ప్రభు. అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి మాకు కొంత డిస్కషన్ చేస్తే మేము చదువుకున్న దానికి అది చాలా చాలా ఉపయోగపడుతుంది ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీకందరికీ కూడా నా నమస్కారాలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనేక మంది భక్తులు ఉంటారు, కానీ వాళ్ళలో కొంతమంది ప్రత్యేకమైన వాళ్ళు. మీరందరూ కూడా ఆ కోవకే చెందిన వాళ్ళు. ఎందుకంటే భాగవతం చదవాలి, భాగవతం వినాలి అని ఎంతో కొంతమందికే చాలా ఉత్సాహం ఉంటుంది. మీరందరూ అటువంటి ఉత్సాహం కలిగిన వాళ్ళని నేను సుబ్బారావు గారి ద్వారా తెలుసుకున్నాను. అందుకే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని ఇవాళ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సుబ్బారావు గారు కూడా చాలా రోజుల నుంచి మంచి స్నేహితులు. పోయిన సంవత్సరం ప్రత్యేకంగా శ్రీమద్ భాగవత వితరణ కార్యక్రమంలో మా పరిచయం చాలా పెరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి 3వ స్కందంలో నుంచి ఒక శ్లోకం చెప్పమన్నారు. నేను ఒక శ్లోకం 3వ స్కందంలో 2వ అధ్యాయం 23వ శ్లోకం మీరు చదువుకొని ఉంటారు. మళ్ళీ ఒక్కసారి ఆ శ్లోకం చదువుకుందాము. ఆ శ్లోకం గురించి ఇవాళ చర్చిద్దాం. అహోబకీయం స్తనకాలకూటం జిగాంసయా పాయయద్యప్యసాధ్వి లేభే గతిం దాతృచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. శ్రీకృష్ణుణ్ణి, బృందావనాన్ని, బృందావన లీలల్ని తలుచుకుంటూ ఉద్ధవుడు ఇలా చెప్తున్నాడు విదురుడితోటి. ముఖ్యంగా కృష్ణుడు ఎంతటి దయామయుడు, కృష్ణుడు ఎంతటి కరుణామయుడు అని చెప్తూ ఈ పూతన మోక్షణ ఈ ఘట్టాన్ని తలుచుకుంటున్నాడు. బకి అంటే ఈ శ్లోకంలో పూతన, బకాసురుడి చెల్లెలు బకి. అహోబకీయం
స్తనకాలకూటం, ఈవిడ పూతన కాలకూట విషాన్ని స్తనములకు రాసుకొని వచ్చింది. జిఘాంసయ ఎందుకు వచ్చింది? కృష్ణుణ్ణి చంపాలనే ఉద్దేశంతో వచ్చింది. అసాధ్వి, దుర్మార్గురాలు. అయినప్పటికీ అపాయత్ అంటే పాలు ఇవ్వడానికి వచ్చినట్లు వచ్చింది. స్తనములకు కాలకూట విషం రాసుకొని భగవంతుడికి పాలిచ్చి చంపాలని వచ్చింది. లేభే గతిం దాతృచితాం, ఈవిడికి భగవంతుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు అంటేట ఒక ధాత్రి స్థానాన్ని ఇచ్చాడు. ధాత్రి అంటే తల్లి, తల్లి లాంటి స్థానాన్ని, ఒక సేవకురాలు తల్లిలాగా సేవించే స్థానాన్ని ఆయన ఆధ్యాత్మిక లోకంలో పూతనకి ఇవ్వడం జరిగింది. కంవాదయాళు శరణం వ్రజేమ, అటువంటి కృష్ణుడి కంటే ఇంకా ఎవరుంటారు? కరుణామయుడు. కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి నేను శరణు వేడుతాను అంటున్నాడు ఇక్కడ ఉద్ధవుడు. ముందుగా మనం ఒక ప్రార్థనతోటి ఇవాళ ఈ శ్లోకం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. కపటపటు పూతనా కటునయన వీక్షితం వ్రజ భయద దుర్జన వ్రజ నిధన దీక్షితం విషమభక పూర్వజాకుచ సభిధశాయినం తదసు పరిమిశ్రిత స్థన జరసపాయినం తదురతర విగ్రహ ద్రుమ నివహ పాతనం పృథుకరిపురాక్షసీ వివిధ భవశాతనం నమామి. పూతన లీలలో, ఈ పూతనా మోక్షణ లీలలో గుర్తు తెచ్చుకుంటూ శ్రీల రూప గోస్వామి వారు ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. భగవంతుడు పూతన చేత చూడబడ్డాడు, పూతనను సంహరించాడు. ఆ తర్వాత పూతన సోదరులని, బకాసురుణ్ణి అగాసురుణ్ణి ఇద్దరిని కూడా సంహరించి వేశాడు. పాలు తాగుతున్న నెపంతో పూతన యొక్క ప్రాణాన్ని కూడా భగవంతుడు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ పూతన శరీరం అక్కడ బృందావనంలో చెట్ల మధ్యలో పడిపోయింది. ఆ పూతనకు భగవంతుడు చంపాలని వచ్చిన ఆ పూతనకు పిల్లల యొక్క శత్రువుకు, ఎందుకంటే పిల్లల్ని చంపుదామని వచ్చింది బృందావనానికి, ఆవిడికి ఇక మళ్ళీ జన్మంటూ లేకుండా చేశాడు అని రూపగోస్వామి వారు ఒక శ్లోకం చెప్తున్నారు. శ్రీ అష్టదశ ఛందస్తవము అని. ఇంకొక కవి ఆయన కూడా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, అపహరతి మనోమే, నా మనస్సును అపహరించాడయ్యా. అప్యయం కృష్ణ చౌరః, ఈ నల్లటివాడు కృష్ణుడు. ప్రణత దురిత చౌర పూతనా ప్రాణ చౌరః, ఆశ్రయించిన వాళ్లను వాళ్ళ యొక్క ప్రణత దురిత చౌరః, వాళ్లకు ఆ చెడంతా తీసేస్తాడు. పూతనా ప్రాణ చౌరః, పూతన యొక్క ప్రాణాన్ని కూడా ఈయన తీసుకున్నాడు. వలయ వసన చౌరో బాల గోపీ జనానాం, ఈ గోపికల వస్త్రములను ఈయన దొంగతనం చేశాడు. నయన హృదయ చౌర పశ్యతాం సజ్జనానాం, సజ్జనులు భక్తులు వాళ్ళ యొక్క హృదయాన్ని, వాళ్ళ యొక్క నయనాలను అంటే కళ్ళను, అవి కూడా ఈయన దొంగిలిస్తాడు. అంటే భగవంతుణ్ణి చూస్తూ అలా ఉండిపోతారు, భగవంతుడి గురించి తెలుసుకుంటూ అలా ఉండిపోతారు అని.
కృష్ణస్య కారుణ్య కథాస్తు దూరే తస్య ప్రశస్యో బత నిగ్రహోపి కంసాదయ కాళియ పూతనాద్య బల్యాదయ ప్రాగపి సాక్షిణోత్ర. ఒక అతను ఇంకో కవి గారు ఈయన ఏం చెప్తున్నాడంటే, అసలు కృష్ణుడి యొక్క కారుణ్యానికి, కృష్ణుడు ఎంతటి కరుణామయుడో దానికి కొంతమంది సాక్షులు ఉన్నారట. ఎవరండి ఆ సాక్షులు అంటే, కంసాదయ కాళీయ పూతనాద్య, కంసుడు, కాళీయుడు, పూతన ఆవిడ కుటుంబ సభ్యులు, ఇతర రాక్షసులు, ఇంకా ముందు బల్యాదయ ప్రాగపి సాక్షిణోత్ర, వాళ్ళకంటే ముందు కూడా కొంతమంది సాక్షులు ఉన్నారు. ఎవరు అంటే బలి మహారాజు. అంటే ఏ విధంగా భగవంతుడు వీళ్ళను అనుగ్రహించాడు అని. కాబట్టి కృష్ణుడి యొక్క కారుణ్యానికి పూతన ఇత్యాదుల కంటే, వీళ్ళకంటే గొప్ప కరుణామయుడు ఇంకెవరుంటారు అని చెప్తున్నాడు. ఎందుకు పూతనకు భగవంతుడు తల్లి స్థానం, ఒక ధాత్రి స్థానం ఆధ్యాత్మిక లోకంలో ఇచ్చాడు అంటే చెప్తున్నాడు. ఆవిడ వేషధారణ భక్తులలాగా వేషం వేసుకొని వచ్చిందట. నిజానికి ఆమె వచ్చినప్పుడు చెప్పుకుందాం ఆ కథ. ఆవిడ వచ్చినప్పుడు అందరూ కూడా లక్ష్మీదేవే స్వయంగా వచ్చింది అనుకున్నారు. సద్వేష మాత్రేణ హి బాలఘాతిని తాం రాక్షసీం మాతృగతిం వినాయనః తద్బాంధవాన్ ముక్తి అఘాసురాదికాన్ సాధుద్రుహస్తాదృశలీలయానయత్. ఎందుకయ్యా అంటే, సద్వేష మాత్రేణ, సాధువులలాగా భక్తులలాగా వేషమేసుకొని వచ్చినందుకు, బాలఘాతిని, ఈ పిల్లల్ని చంపిన ఈవిడికి, పిల్లల్ని చంపాలని వచ్చిన ఈవిడికి కూడా మాతృగతిం నినాయసః, ఆయనక ఒక మాతృస్థానాన్ని ఇచ్చాడు ఆధ్యాత్మిక లోకంలో. అంతేకాకుండా ఒక మాతృస్థానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఆవిడ బంధువులందరికీ కూడా, అఘాసురుడు ఇతర బంధువులందరికీ కూడా ఇటువంటి స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళందరికీ కూడా వైకుంఠం ఇచ్చాడు అని చెప్తున్నారు. ఇంకొక చోట ఇంకొక వైష్ణవాచార్యులు చెప్తున్నారు, విషం దత్వా యస్మై స్తనయుగభృతం హంతు మనసా యతో లేభే దాత్రీ గతిరపి తయా పూతనికయా యయేతస్మై ప్రీత్యా సరస మధురం గవ్యమమృతం ఫలం వా ఖండం వా దతతి కిముతేషాం కృతధియాం. అయ్యో, విషమిచ్చిన ఆవిడికే తల్లి లాంటి స్థానం ఇచ్చాడంటే, ఇంకా మధురం ఏదైనా తీపి పదార్థము, తర్వాత గవ్యం, తర్వాత పాలు పెరుగు ఇటువంటివి, ఇంకా ఫలం ఏదైనా పండు అటువంటివి ఇస్తే వాళ్ళకేం స్థానం ఇస్తాడో కదా భగవంతుడు అని ఇంకొక కవి గారు చెప్తున్నారు. ఇలా అందరూ కూడా, వీళ్ళంతా కూడా ఒకటే విషయం, ఎంత గొప్ప కరుణామయుడు కృష్ణుడు, ఎటువంటి అవకాశం ఇచ్చాడు పూతనకు, ఎటువంటి స్థానం పూతనకి ఇచ్చాడని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు క్లుప్తంగా ఆ కథను, పూతనా మోక్షణం కథను చెప్పుకున్నాం. ఒకసారి కృష్ణుడు పుట్టిన తర్వాత కొన్ని రోజుల్లోనే, నందోత్సవం అవ్వంగానే కొన్ని రోజుల్లో నందుడు మథురా నగరం వెళ్ళాడు. ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాడు అంటే, ఆయన మధురలో కప్పం కట్టడానికి, కంసుడికి కప్పం కట్టడానికి వెళ్తూ ఉంటాడు. నందుడు మధుర వచ్చాడు అని తెలుసుకున్నాడు. కంసుడికి పన్ను చెల్లించేశాడు, ఇక వెళ్ళిపోతున్నాడు అని వసుదేవుడు విన్నాడు. వినంగానే వెంటనే వచ్చి కలుసుకున్నాడు నందుణ్ణి. వసుదేవుణ్ణి చూడడంతోనే ఎంతో ఆనందం కలిగింది నందుడికి, ప్రాణం లేచి వచ్చినట్లయింది. వాళ్ళిద్దరూ గట్టిగా ఒకళ్ళనొకళ్ళని కౌగిలించుకున్నారు, గుండెలకు అద్దుకున్నారు. ఎంతో ప్రేమతోటి వసుదేవుడు నందుణ్ణి ఆదరించాడు.
చక్కగా ఆయనకు మంచి ఆసనం ఇచ్చి సుఖంగా కూర్చోబెట్టాడు. మనసంతా కూడా కృష్ణుడి మీదే ఉంది వసుదేవుడికి. మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుదాం అనుకున్నాడు. ఆయన అడగబోయి, అలా అడిగితే బాగుండదు, నీకు అప్పుడే తెలిసిపోతుందేమో అని, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇంకా యోగక్షేమాలు అడుగుతున్నాడు. ఇంకా చెప్తున్నాడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకు చాలా అదృష్టం అంటే, ఇంత వయసు వచ్చాక ఎవరికి ఇక సంతానం కలగదు, ఆశే లేకుండా పోయింది నీకు. అయినా కూడా నీకు దేవుడు లాంటి కుమారుడు కలిగాడు. ఇన్నాళ్లకు ఎంత సౌభాగ్యం అది. మనందరం చాలా కాలం తర్వాత మన ఇద్దరం కలుసుకున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ యొక్క దర్శనం కలుగుతుందో అప్పుడు మనకు అదొక కొత్త జన్మలాగా, ఒక పునర్జన్మలాగా అనిపిస్తూ ఉంటుంది. నీటి ప్రవాహంలో పుల్లలు చాలా కొట్టుకుపోతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అలాగే ఈ సంసార సాగరంలో కూడా మనం ఒక్కొక్కసారి స్నేహితుల్ని కలుసుకుంటూ ఉంటాం, మళ్ళీ ప్రియమైన వాళ్ళ దగ్గర నుంచి విడిపోతూ ఉంటాం. ఎందుకంటే అందరి యొక్క కర్మ, ప్రారబ్ధ కర్మ ఒక్కలాగా ఉండదు, ఎవరి కర్మ వాళ్ళదే. అంతా చాలా చిత్రంగా ఉంటుంది అని నందుడు, ఆ వసుదేవుడు నందుడితో చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, అన్నయ్య, ఎందుకంటే నందుడు వసుదేవుడి కంటే పెద్దవాడు. బృందావనం ఎలా ఉంది? అక్కడ బృందావనంలో చెట్లు, లతలు, గడ్డి, నీళ్లు అన్నీ కూడా ఎంతో పవిత్రమైనవి. అవన్నీ సమృద్ధిగా, సారవంతంగా ఉన్నాయి కదా. అందరూ బాగున్నారు కదా బృందావనంలో. తర్వాత రోహిణి ఎలా ఉంది, నా భార్య, నా కొడుకు బలరాముడు ఎలా ఉన్నాడు? ఇంకా మీ దగ్గరే ఉన్నారు కదా. తల్లి పిల్ల ఇద్దరు కులాసాగా ఉన్నారు కదా. నువ్వు యశోద ఇద్దరు కూడా ఎంతో చక్కగా వాళ్ళని ఏ లోపం రాకుండా కాపాడుతున్నారు. నిజానికి రోహిణి నిన్నే తండ్రిగా భావిస్తూ ఉంటుంది. ధర్మార్థ కామాలు అనుసరించడం మనిషికి, తన వాళ్ళకు కష్టం కలిగించకుండా ఉండడం, ఇది ప్రతి మనిషి కూడా చేయవలసింది అని. ఎలా ఉన్నావు? అందరూ సుఖంగా ఉన్నారా? మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? కృష్ణుడు, మా అబ్బాయి ఎలా ఉన్నాడు? బలరాముడు అని నందుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. వేసిన తర్వాత చెప్తున్నాడు నందుడు, నాకు చాలా దుఃఖం కలుగుతోంది. ఎందుకంటే దేవకి కుమారులందరినీ కూడా కంసుడు చంపేశాడు. చివరికి నీకు ఒక్క కూతురు పుడితే ఆ కూతుర్ని కూడా కంసుడు చంపేశాడు. ఇదంతా కూడా నీ చాలా దురదృష్టం, చాలా దృష్టం. లైక్ ఇదంతా నీకు చాలా దురదృష్టం. నువ్వు ఎంతో మంది పిల్లల్ని కోల్పోయావు, మీ ఇద్దరు కూడా. అందుకని నీకు చాలా దుఃఖం కలుగుతోంది. నీ దుఃఖం తలుచుకుంటుంటే నాకు చాలా దుఃఖం కలుగుతోంది. ఎందుకంటే వైష్ణవుడు అనేవాడు పరదుఃఖ దుఃఖి, ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంలాగా భావించేవాడు. నందుడు కూడా గొప్ప వైష్ణవుడు, అందుకని ఆయన కూడా దుఃఖంతో చెప్తున్నాడు. తర్వాత వసుదేవుడు అంటున్నాడు, ఎందుకో నువ్వు పన్ను కట్టేశావు కదా, కప్పం కట్టేశావు కదా, మనం కలుసుకున్నాం కూడా, ఇంకా నువ్వు ఇక్కడ ఉండకు. ఎందుకో నాకు అనిపిస్తుంది గోకులంలో ఏదో ఉత్పాతం జరగబోతోందని. తొందరగా ఇంటికి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో, ఇంకా ఉండకు వెళ్ళిపో అని తొందరగా చేసి నందుడిని అక్కడి నుంచి పంపించేశాడు. నందుడు తిరుగు ప్రయాణంలో ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు వసుదేవుడు మంచే చెప్తాడు, ఆయన నోటి నుంచి ఎప్పుడు అబద్ధమే రాదు. అందువల్ల ఆయన చెప్పాడు అంటే గోకులంలో ఏదో ఉత్పాతం జరగబోతోంది అని, ఏదో జరుగుతుందేమో అని చాలా భయంగా. అందుకని అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అని ఆ శ్రీమన్నారాయణుని ఆయనే కాపాడుతాడు అంటూ బృందావనానికి బయలుదేరాడు. ఇంతలోకి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. బృందావనంలో పూతన ఒక రాక్షసి. అసలు పూతన కుటుంబ సభ్యులందరూ కూడా రాక్షసులే. బకాసురుడు, అగాసురుడు, పూతన, వీళ్ళు తోబుట్టువులు. చాలా క్రూరురాలు. పసిపిల్లలందరినీ చంపుతోంది. ఎందుకంటే కంసుడి ఆజ్ఞ మీద అన్ని చోట్ల తిరుగుతూ, పల్లెలు, పట్టణాలు, గొల్ల పల్లెలు అన్ని తిరుగుతూ పిల్లలందరినీ చంపుతోంది. పిల్లలందరినీ చంపుతోంది. అందుకని
ఆ పూతన అలా తిరుగుతుంది అనే విషయం కూడా నందుడికి తెలిసినట్టుంది. అందుకే ఆయన శ్రీహరి యొక్క నామాన్ని కీర్తిస్తున్నాడు. ఆ ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క నామము కీర్తించబడుతుందో, ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క లీలలు శ్రవణం చేయబడతాయో అక్కడ ఏ రకమైన ఆపదలు కలగవు. అందుకే ఆయన బిగ్గరగా భగవంతుడి యొక్క నామం జపిస్తూ బృందావనానికి వస్తున్నాడు. ఈ పూతన ఏమిటంటే కామచారిణి, అంటే కోరిన వేషం ధరించగలిగింది. తర్వాత ఆకాశ మార్గంలో పయనిస్తుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేసుకోగలదు. తన మాయతోటి, ఇటువంటి శక్తితోటి ఒక అందమైన స్త్రీగా తయారై నందగోకులంలో నంద మహారాజు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత అందంగా ఉంది అంటే ఈవిడ చాలా సన్నగా ఉంది, చాలా సన్నగా ఉంది. మంచి చీర కట్టుకుంది. ఆ తర్వాత తలలో మల్లెపూలు పెట్టుకుంది. ఆ తర్వాత ఆవిడ నల్లని ముంగురులతోటి ఆవిడ అందం ఎంతో అందంగా ఉంది. తీయగా చిరునవ్వు నవ్వుతోంది, అందరినీ ఆకర్షించేసింది. అలా ఇలా చూసుకుంటూ, కళగంటి చూపులు అంటారుతో చూసుకుంటూ వెళ్తోంది. నడుస్తూ 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 అలా వెళ్తూ బృందావన వాసులందరినీ ఆకర్షించింది. ఎలా వెళ్తోందంటే ఇంకా చూడండి, చేతిలో పద్మం పట్టుకొని వెళ్తోందట. చేతిలో పద్మం పట్టుకొని వెళ్తుంటే అందరూ కూడా లక్ష్మీదేవి, దేవదేవుడైన శ్రీమన్నారాయణ్ణి చూడడానికి వచ్చిన లక్ష్మీదేవి లాగా ఉందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి ఈ పూతన బాలగ్రహం, అంటే పిల్లల్ని చంపేది. వచ్చిన దగ్గరలో అందరిని చూస్తోంది, పిల్లలందరిని చూస్తూ 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 నందగోపుడు నంద మహారాజు ఇంట్లో ప్రవేశించింది. నివురు గప్పిన నిప్పులాగా ఉంది. రాక్షసైనా కూడా ఇలా మంచి వేషం వేసుకొని అక్కడొచ్చింది. అక్కడ నందుడి ఇంట్లో పక్క మీద పడుకోనున్న యశోదాతనయుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుణ్ణి చూసింది. అయితే చూడడంతోనే భగవంతుడికి, అంటే పూతన వచ్చింది అనే విషయం ఆయన గ్రహించాడు. పూతన పట్టుకోవడానికి వస్తుంటే కళ్ళు మూసుకున్నాడు. భగవంతుడి పూతన్ని చూడడానికి ఇష్టపడలేదు. ఈవిడేం చేసింది, ఆయన్ని తన ఒళ్ళోకి తీసుకుంది పాలు ఇవ్వడానికి. అరే ఈవిడెవరో బయట ఆవిడ అని కూడా ఎవరు చెప్పలేకపోయారు. చూస్తూనే ఉన్నారు కొంతమంది. అయితే లక్ష్మీదేవి లాగా ఉంది కదా, లక్ష్మీదేవే స్వయంగా వచ్చింది అనుకొని ఏదో మంచి ముత్తైదు లాగా వచ్చింది అని ఈవిడి యొక్క కుటిల హృదయం వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళందరూ కూడా ఈవిని తీసుకొచ్చారు ఏదో ఉత్తమశ్రీ దేవతాశ్రీ లాగా ఉంది అని. నిజానికి రోహిణీదేవి కూడా, యశోద కూడా ఈవిని చూసి ముగ్ధులైపోయారు. అందుచేత ఆమెను లోపలికి రావద్దని కానీ, అబ్బాయిని పట్టుకోవద్దని కానీ, పాలు ఇవ్వద్దని కానీ చెప్పలేకపోయారు. చూస్తూ నిలబడిపోయారు. ఇంతలో పూతన కృష్ణుడిని ఒడిలోకి తీసుకుంది. దారుణమైన విషం, కాలకూట విషం పట్టించిన తన స్థనాన్ని కృష్ణుడి నోట్లో పెట్టేసింది. 2 చేతులతోనూ పూతన యొక్క స్థనాలు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు. పాలు తాగుతున్నట్టు ఆవిడ ప్రాణాలనే పీల్చేశాడు పాలతో పాటు. ఇంతలోకి పూతన ఎంత గట్టిగా కృష్ణుడు పట్టుకున్నాడంటే, కృష్ణుడికి చూడండి అప్పటికి ఇంకా 2-3 రోజులే, కొన్ని రోజులైంది కృష్ణుడు పుట్టి. వదిలిపెట్టు 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 అని పెద్దగా అరుస్తూ, కాళ్ళు చేతులు తన్నుకుంటూ, ఏడుస్తూ కళ్ళు తేలవేసింది, మూర్ఛపోయింది, ముచ్చెమటలు పోసుకుంది. ఇంతలోకి ఆవిడ పెద్దగా అరుస్తుంటే ఎలా అనిపించింది అంటే, బృందావనం మాత్రమే కాదు, మొత్తం భూమండలం అంతా కూడా గడగడలాడిపోయిందంట. ఆకాశంలో ఉండే గ్రహాలు కూడా ఊగిపోయాయి, దిక్కులు బద్దలైపోయాయి. పిడుగులు పడ్డట్టు, ఎన్నో పిడుగులు ఆగకుండా పడుతున్నట్టు, చాప చుట్టలాగా పడుతున్నట్టు అంతంత చప్పుళ్ళు వచ్చాయి. తన బాధ భరించలేకపోయింది పూతన. వెంటనే తన నిజ స్వరూపం, అంటే రాక్షసి రూపం, దానితోటి బయటపడిపోయింది. కేకలేస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. కృష్ణుడిని వదిలేసింది. ఆవిడ కృష్ణుడిని వదిలేసింది కానీ కృష్ణుడు ఆవిడని వదలేదు. అలా పరిగెడుతూ కృష్ణుడు అలా పట్టుకొనే ఉన్నాడు, ఆవిడ స్తనాల్ని నోట్లో పెట్టుకొనే ఉన్నాడు. అరుస్తూ బయట పడిపోయింది.
పడిన తర్వాత వెంటనే ప్రాణాలు వదిలేసింది. ఆవిడ జుట్టు అంతా ఊడిపోయింది. కాళ్ళు చేతులు, ఆ పెద్ద పెద్ద కాళ్ళు చేతులు. ఆ తర్వాత ఏ విధంగా ఇది ఎలా ఉంది అప్పుడు ఆ ఆ దృశ్యము అని సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఇంద్రుడు వృత్తాసురుడిని చంపేశాడో వజ్రాయుధం తగిలి పడిపోయిన వృత్తాసురుడిలాగా పడిపోయింది పూతన అని చెప్పారు. పూతన కళేబరం పడిపోయినప్పుడు 6 మైళ్ళ చుట్టూ ఉన్న చెట్లు అవన్నీ కూడా పిండి పిండి అయిపోయాయి. ఏముంటే అవన్నీ అలా అయిపోయాయి. ఆవిడ శరీరం చాలా భయంకరంగా ఉంది. ఆవిడ కూరలు అలాగే చాలా భయంకరంగా ఉన్నాయి. ఆవిడ ముక్కు పుటాలు ఎలా ఉన్నాయంటే కొండ గుహల్లా ఉన్నాయట. ఆవిడ స్తనాలు బండరాళ్లల్లా ఉన్నాయి. ఆవిడ కళ్ళు పెద్ద పెద్ద నూతుల్లా, పాడుబడిపోయిన నూతుల్లా ఉన్నాయి. ఆవిడ జుట్టంతా కూడా ఎర్రగా అలా చింపిరి చింపిరిగా ఉంది. ఆవిడ పిరుదులు ఎలా ఉన్నాయంటే ఇసుక దిబ్బల్లా ఉన్నాయట. భుజాలు, తొడలు, పాదాలు ఇవన్నీ కూడా ఏటి గట్లల్లా ఉన్నాయట. ఆవిడ కడుపు నీళ్లు ఇంకిపోయిన మడుగులాగా ఉంది అని చెప్తున్నారు. ఈ కళేబరం చూసి ఈవిడ శవం గోప బాలురు, గోపకులు, గోపికలు వీళ్ళంతా కూడా చాలా భయపడిపోయారు. అప్పటికే వాళ్ళు పూతను అరుస్తూ ఉంటే అప్పటికి ఇంకా భయపడిపోయారు. ఆ తర్వాత ఈ శవం చూసి ఇంకా భయపడిపోయారు. అసలు ఎలా ఉంది అంటే అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. తర్వాత చాలా కాలానికి ఇంకొక అధ్యాయంలో భాగవతంలో చెప్పుకుంటున్నారు అనమాట. తోకేనా మీలితాక్షేణ పూతనాయా మహోజసః పీతస్తన సహ ప్రాణై కాలేనేవ వయస్తనో. ఈయన ఇంకా ఈ చిన్ని పిల్లవాడు ఇంకా కళ్ళు కూడా విప్పి ఎవరిని చూడట్లేదు. కానీ ఈయన పూతనిచ్చిన ఆ పాలు తాగాడు. పాలతో పాటు ఆవిడ ప్రాణాల్ని కూడా తీసేసుకున్నాడు. ఎలా అంటే కాలేనేవ వయస్తనో, కాలం ఏ విధంగా అయితే శరీరం యొక్క వయస్సును తీసేసుకుంటుందో అదే విధంగా ఈ భగవంతుడు దేవాది దేవుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే పూతన యొక్క ప్రాణాన్ని తీసేసుకున్నాడు కాలుడిలాగా అని తర్వాత ఎప్పుడో చెప్పుకుంటున్నారు. అందరు చూశారు అక్కడికి కొద్దిసేపటికి. ఆ పూతన గుండెల మీద కృష్ణుడు తిరుగుతున్నాడు. అతనికి ఏం కాలేదు, ఏ రకమైన ప్రమాదం కలగలేదు, నిర్భయంగా ఆడుకుంటున్నారు. అతన్ని చూడడంతోనే వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. పూతన గుండెల మీద నుంచి కృష్ణుని తీసుకున్నారు, యశోదకి ఇచ్చేశారు. అప్పుడు యశోద, రోహిణి ఇంకా పెద్దవాళ్ళు, గోపికలు వీళ్ళంతా కూడా కృష్ణుడికి శుద్ధి చేస్తున్నారు. ఆ భయం పోవాలని చెప్పి ఆవు తోకతోటి ఆయన చుట్టూ తిప్పారు, రక్ష కట్టారు, గోమూత్రంతో స్నానం చేయించారు. శరీరం అంతా కూడా గోమయం, ఆవు పేడ పూశారు. తర్వాత 12 కేశవ నామాలు మనం చదువుకుంటాం కదా బొట్టు పెట్టుకునేటప్పుడు రోజు. ఆ 12 నామాలతోటి 12 అంగాలకు రక్ష చేశారు. ఆచమనం చేసుకొని శుద్ధి అయ్యి అంగన్యాసం, కరన్యాసం ఇటువంటివన్నీ చేసి చెప్తున్నారు అనమాట. బాబు అజుడు దేవాది దేవుడు నీ పాదాలు రక్షించాలి. మణిమంతుడు నీ యొక్క తొడలు జానువులు రక్షించాలి. యజ్ఞ పురుషుడు నిన్ను రక్షించాలి. అచ్యుతుడు నీ నడుము రక్షించాలి. హయగ్రీవుడు నీ కడుపు రక్షించాలి. కేశవుడు నీ హృదయం రక్షించాలి. ఈశుడు నీ చిత్తాన్ని రక్షించాలి. విష్ణువు నీ భుజాలు రక్షించాలి. ఉరుక్రముడు నీ ముఖం రక్షించాలి. ఈశ్వరుడు నీ శిరస్సు రక్షించాలి. చక్రధారి నీ ముందరి భాగాన్ని, గదాధరుడు నీ వెనక భాగాన్ని, ధనస్సు ధరించి మధుసూదనుడు ఖడ్గం ధరించి దేవాది దేవుడు నీ ఉభయ పార్శ్వాలు రక్షించాలి. శంఖం ధరించి దేవుడు నీ మూలలు రక్షించాలి. ఉపేంద్రుడు పైనుంచి, గరుడు కింది భాగాన్ని రక్షించాలి. హలధరుడు అంతటా నిన్ను రక్షించాలి. ఋషికేశుడు నీ ఇంద్రియాలు రక్షించాలి. నారాయణుడు నీ ప్రాణాలు రక్షించాలి. శ్వేత ద్వీపపతి ఆయన నీ చిత్తం రక్షించాలి. యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించాలి. వృష్ణి గర్భుడు నీ బుద్ధిని రక్షించాలి. భగవంతుడు నిన్ను రక్షించాలి. గోవిందుడు ఆటల్లో నిన్ను రక్షించాలి. మాధవుడు నిద్రలో నిన్ను రక్షించాలి. వైకుంఠేశ్వరుడు నడకలో నిన్ను రక్షించాలి. శ్రీపతి కూర్చున్నప్పుడు నిన్ను రక్షించాలి. ఈ విధంగా యజ్ఞుడు దేవాది దేవుడు, యజ్ఞ భోజనుడు భోజన సమయంలో నిన్ను రక్షించాలి అని రకరకాలుగా వాళ్ళు
ప్రార్థించారు. ఇంకా చెప్తున్నారు, ఢాకినులు, రాకాసులు, దయ్యాలు, భూతాలు, యక్షులు, రాక్షసులు, మాతృకులు, వినాయకులు వీళ్ళంతా కూడా, వృద్ధగ్రహాలు, బాలగ్రహాలు అన్నీ కూడా హరినామ సంకీర్తనకు భయపడి వెళ్ళిపోవాలి అని అందరూ పెద్దగా నామ సంకీర్తన చేశారు. ఈ విధంగా వాళ్ళంతా కూడా కృష్ణుడి చుట్టూ చేరి ఆయనకు రక్ష కట్టి ఆయన్ని భయం పోవాలి. నిజానికి భగవంతుడు ఏం భయపడలేదు, కానీ వీళ్ళంతా కూడా ఆయన భయపడ్డాడు అనుకొని, ఆయనకి ఏమీ ఆపద రాకూడదు అనుకొని ఇలా చేసి తర్వాత యశోద పాలిచ్చి ఆ కృష్ణుడిని పడుకోబెట్టింది. ఇంటికి వెళ్ళింది. ఇంతలోకి నందుడు వచ్చాడు. వస్తూనే ఈయనకు అర్థమైంది, ఆ పూతన కళేభరం చూసి ఆయన చాలా విస్మితుడయ్యాడు. పూర్వజన్మలో వసుదేవుడు గొప్ప ఋషి అయి ఉంటాడు, లేదంటే యోగేశ్వరుడు అయి ఉంటాడు. ఆయన అన్నంతా అయింది, ఉత్పాతాలు సంభవిస్తాయని చెప్పాడు. ఎంత పెద్ద ఉత్పాతం మనం స్వయంగా చూసాము అని వసుదేవుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. తర్వాత ఈ పూతన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకమని చెప్పాడు నందమహారాజు. దాన్ని అలా నరికేసి ఆ శరీరాన్ని తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత చూడండి, దుర్మార్గురాలైనా రాక్షసి అయినా శవాన్ని తగలబెట్టినా ఎటువంటి వాసన వచ్చిందంటే మంచి గంధం, అగరు గంధం వాసనలాగా గుమగుమలాగిందంట. ఎందుకంటే భగవంతుడు ఆమె పాలు తాగాడు, ఆమె పాపాల నుంచి ఆమెకు ముక్తి పొందించాడు. అందుకే ఆవిడ చితి నుంచి లేచిన పొగ అంత పవిత్రంగా అగరు గంధం, అంటే మన అగరుబత్తి అగని చెప్పుకుంటాం కదా మనం, అగరుబత్తి లాగా అనిపించింది. పిల్లల్ని చంపడానికి వచ్చింది, నెత్తురు తాగేది పూతన. యశోద పుత్రుడు, నందరాణి యశోద పుత్రుడు కృష్ణుణ్ణే చంపడానికి వచ్చింది, భగవంతుడికి పాలిచ్చింది. పాపాత్మురాలైన భగవంతుడి యొక్క స్పర్శ వల్ల సాధువులు పొందే పరమగతి పొందింది. అలాంటప్పుడు భగవంతుడికి శ్రద్ధాభక్తులతోటి అన్ని కూడా సమర్పించే భక్తురాళ్ళు, తల్లులు, వాళ్ళు పొందే స్థానం గురించి ఇంకా చెప్పేదేముంది? ఆవులు, భగవంతుడికి ఆనందంతో పాలు ఇచ్చే ఆవులు, అవి ఏ స్థానం పొందుతాయో వాటి గురించి ఇంకా వేరే చెప్పుకునేది ఏముంది? ఏ దేవదేవుడు శ్రీహరి పాద పద్మాలను బ్రహ్మ, శివుడు మొదలైన అందరూ నమస్కరిస్తుంటాడు, ఏ దేవదేవుడి పాద పద్మాలను భక్తులందరూ ఆశ్రయిస్తారో అటువంటి పాద పద్మాలు భగవంతుడు పూతన దేహం మీద పెట్టి ఆవిడ పాలు స్వీకరించాడు. కాబట్టి ఆవిడికి ఒక తల్లి స్థానం, కన్న తల్లి స్థానం ఆవిడికి ప్రాప్తి అయింది. అటువంటి ఉత్తమ గతి పూతనకు దొరికింది. అలాంటప్పుడు అంటే చంపడానికి వచ్చింది, విషమిచ్చిన దుర్మార్గురాలకు అటువంటి స్థానం లభిస్తే, ప్రేమపూర్వకంగా అతడు పాలిచ్చిన అమ్మలకు, ఆవులకు పరమపదం భగవంతుడి యొక్క స్థానం, వైకుంఠం, గోలోకం, అది లభించడంలో సందేహం ఏముంది? తప్పకుండా లభిస్తుంది. భగవంతుడు ఈ విధంగా దేవకీదేవి కుమారుడిగా, అలాగే యశోద కుమారుడిగా బృందావనంలో జన్మించాడు. అటువంటి భగవంతుడికి యశోద, రోహిణియే కాదు, బృందావనంలో ఉన్న అనేక మంది తల్లులు భగవంతుడికి పాలిచ్చారు. అటువంటి వాళ్లకు మళ్ళీ సంసార బంధం అనేది ఎలా కలుగుతుంది? సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు, ఆవిడ చితి నుంచి వచ్చిన ఈ సుగంధం పీలుస్తున్నారు కదా, ఇదేంటి, ఎక్కడి నుంచి వస్తోంది ఇంత మంచి పరిమళం అంటూ వాళ్ళందరూ కూడా విస్తుపోయారు. వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళారు, ఆ మొత్తాన్ని కథలుగా చెప్పుకున్నారు. ఇంకా చాలా మంది చూడలేదు, ఆ చూడని వాళ్ళు కూడా ఇది విని చాలా ఆశ్చర్యపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నందుడు కృష్ణుణ్ణి ఎత్తుకొని మళ్ళీ ముద్దు పెట్టుకొని ఎంతో ఆనందం పొందాడు. భాగవతంలో ఈ కథ చెప్పిన తర్వాత సుఖదేవ్ గోస్వామి వారు చెప్తున్నారు, యయేతత్ పూతనామోక్షం కృష్ణస్యార్భకమద్భుతం శృణుయా శ్రద్ధయా మర్త్యో గోవిందే లభతే రతిం.
ఎవరైతే ఈ పూతనా మోక్షణం అనే ఈ కథను అద్భుతమైన ఈ కృష్ణార్భకుడు అంటే అర్భకుడిలాగా చిన్న పిల్లవాడిలాగా ఉన్న ఈ కృష్ణుడు చేసిన ఈ అత్యద్భుతమైన లీలను ఎవరైతే శ్రద్ధగా వింటారో శృణుయా శ్రద్ధయామర్త్యో ఏ మానవులైతే శ్రద్ధగా వింటారో గోవిందే లభతే రతిం గోవిందుడి యొక్క రతి అంటే గోవిందుడి యొక్క భక్తి వాళ్లకు కలుగుతుంది, గోవిందుడి మీద వాళ్లకు భక్తి కలుగుతుంది అని ఇక్కడ సుఖదేవ గోస్వామి వారు చెప్పారు. ఒక చోట చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో కూడా చెప్తున్నారు. పూతనావధాయత లీలా క్షణే క్షణే శబలీలా నిత్య ప్రకారకరే అనుక్రమే. భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాడు. బ్రహ్మ యొక్క ఒక్క రోజులో ప్రతి బ్రహ్మాండంలో అవతరిస్తాడు. అప్పుడు ఈ యొక్క లీలలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఆయన జన్మలీల, బాల్యలీల, పౌగండ లీల, కైశోర లీల ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఈ పూతనా మోక్షణ లీల, పూతనా వధ మొదలుపెట్టి మౌసల లీల వరకు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి అని. బ్రహ్మదేవుడు కూడా ఈ లీల తలుచుకుంటూ చాలా ఆశ్చర్యపోతున్నాడట. ఏషాం ఘోష నివాసినాముత భవాన్ కిం దేవరాతేతి నః చేతో విశ్వఫలాత్ఫలం త్వదపరం కుత్రాప్యయన్ముహ్యతి సద్వేషాదివ పూతనాపి సకుల త్వామేవ దేవాపిత యద్దామార్థ సుహృత్ ప్రియాత్మతనయ ప్రాణాశయాస్త్వత్కృతే అంటున్నాడు. ఏమంటున్నారంటే, నేను ఇది తలుచుకుంటే, ఏ స్థానం భగవంతుడు పూతనకిచ్చాడో ఇది తలుచుకుంటుంటే నాకు నా మనస్సు నా మనస్సు ఎంతో ఆశ్చర్యం పొందుతోంది, నాకెంతో ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఇటువంటిది ఎవరైనా చంపడానికి వచ్చిన వాళ్లకు ఇటువంటి బహుమతి ఇస్తారా? నువ్వు బహుమతులిచ్చే వాళ్ళందరిలో కూడా గొప్పవాడివి, వరాలిచ్చే వాళ్ళలో నువ్వు వరదరాజువి, నువ్వు మాత్రమే ఇటువంటివి ఇవ్వగలదు. ఇప్పుడు పూతనకు అటువంటి స్థానము, అటువంటి అనుగ్రహం ఇస్తే మరి నిన్నే నమ్ముకున్న ఈ బ్రజవాసులందరికీ కూడా నువ్వేమిస్తావు? నీ కోసం వాళ్ళు ఇల్లు, వాకిలి, సంపద అన్నీ వదిలేసుకొని వచ్చిన వాళ్లకు నువ్వేమివ్వగలవు? వాళ్ళకు నువ్వేమిస్తావు అని బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఇది గుర్తు తెచ్చుకొని, ఈ లీలను గుర్తు తెచ్చుకొని బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఇలా ఇవాళ మనం ఏమిటి చెప్పుకున్నాము అంటే, ఎంతటి కరుణామయుడు కృష్ణుడు, ఎంతటి దయాళు. ఎక్కడ చూసినా కృష్ణుడి కంటే ఇంకా గొప్ప దయగలవాడు ఇంకెక్కడుంటాడు అని ఉద్ధవుడు చెప్తున్నాడు. కంవా దయాళుం శరణం వ్రజేమ, ఈయన కంటే గొప్ప కరుణామయుడు ఎక్కడుంటాడు? అటువంటి దేవుణ్ణి, అటువంటి కృష్ణుణ్ణి శరణం వ్రజేమ, మనం శరణు వేడదాము. నేను శరణు వేడుకుంటున్నాను, మనము అటువంటి దేవాది దేవుడు కృష్ణుణ్ణే ఆశ్రయిద్దాము అని ఉద్ధవుడు విదురుడికి చెప్పుకొని ఏడుస్తున్నాడు. కృష్ణుని గుర్తు తెచ్చుకుంటూ, వృందావన లీలను గుర్తు తెచ్చుకుంటూ, బృందావనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఇలా దుఃఖిస్తున్నాడు. అంటే కృష్ణ స్మరణతోటి ఆయన కంఠం గద్గదమైంది, ఆయన యొక్క శరీరం అంతా పులకించిపోతుంది. ఇలా ఒక మహాభక్తుడు ఉద్ధవుడు ఇంకో మహాభక్తుడు విదురుణ్ణి కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కృష్ణుడి గురించి ముచ్చటించుకున్నారు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నా, ఎవరైనా ఏమైనా అడగాలనుకున్నా అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, మాకేది తెలియకపోయినా ఇంత గొప్ప భాగవతాన్ని చదువుతున్నామే అనిపించింది ప్రభుజీ మీరు చెప్తూ ఉంటే. రెండవది,
మీరు ఎంత ఆనందంగా చెప్తున్నారో మాకు ఈవేళ తెలుస్తుంది ప్రభుజీ. మీరు చెప్పే విధానంలోని మీరు ఎంత అనుభవించి చెప్తున్నారో అన్నది. ఇక మా భక్తితో మేము కూడా చిన్ని కృష్ణుడిని కన్నయ్యగా ఒక చిన్న బిడ్డడిగా చూసుకుంటాము. మేమింకా ముందుకు వెళ్ళటానికి మాకు చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించున్నారు. అటువంటి అదృష్టవంతులు కాబట్టే మీరందరూ ఈ భాగవతం చదువుకుంటున్నారు. అందులో ఒకసారి మళ్ళీ పూర్తిగా చదివిన తర్వాత రెండోసారి చదువుకుంటున్నారు. అందుకే మీ అందరినీ ఒక్కసారి కలుసుకోవాలని నేనే సుబ్బారావు గారికి సుబ్బారావు ప్రభుకి ఒకసారి చెప్పాను. మీరందరూ కలిసి చదువుకుంటున్నారు కదా, అందరు చాలా మంచి భక్తులు, ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలా చదువుకుంటూ ఉంటే, మన అందరం ఇలా కృష్ణుడి యొక్క లీలలు చదువుకుంటూ ఉంటే, భాగవతం చదువుకుంటూ ఉంటే తప్పకుండా మనము కృష్ణుడిని కలుసుకుంటాం, మనం గోలోకం తిరిగి వెళ్తాం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ఎవరైతే 4 నియమాలు పాటిస్తూ ఈ 16 మాలలు ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తుంటారో వాళ్ళు తప్పకుండా గోలోకం వెళ్తాను, నేను గ్యారంటీ ఇస్తాను అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటారు? రమణమూర్తి గారు ప్రభు క్వశ్చన్ చెయ్యెత్తారు ప్రభు. రమణమూర్తి బాబు గారు. హరే మేము భాగవతం చదువుతున్నాము, కానీ ఒక శ్లోకాన్ని ఒక క్లాస్లో చేయాలి, క్లాస్లో చెప్పచ్చు అంటే ఈ 18,000 శ్లోకాలు మన జీవితంలో చాలా ఏమో అనిపిస్తుంది ప్రభుజీ. భాగవతంలో చెప్పండి. తెలుసుకొని వెళ్ళాలంటే మేము 18,000 శ్లోకాలు కంప్లీట్ చేయలేమేమో అనిపిస్తుంది. తప్పకుండా చదువుకోవచ్చు. ఈ శ్లోకాలు 18,000 శ్లోకాలు భాగవతంలో ఉన్నాయి. మనము ప్రతిరోజు కొన్ని శ్లోకాలు చదువుకుంటూ వెళ్తే మనం ఒక సంవత్సరంలో కూడా చదువుకోవచ్చు. రోజుకి 1.5 సేపు చదువుకుంటే 1.5 నుంచి 2 గంటల సేపు, రోజుకు ఇంకా కొంచెం తక్కువ సమయం మనం చదువుకుంటే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే ఎలా చదువుకోవాలి అంటే కేవలం శ్లోకం మాత్రమే కాదు, శ్లోకము, ప్రతిపదార్థము, అనువాదము, అన్నిటికంటే ముఖ్యం శ్రీల ప్రభుపాదుల వారి ఈ భక్తి వేదాంత భాష్యంతో ఇలా చదువుకుంటూ ఉంటే మనకు భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. కానీ ఆ భగవంతుడు మనకు ప్రతిస్పందిస్తాడు. ఏం చెప్పారంటే భక్తిలో అనేక అంశాలు ఉన్నాయి. అందులో 64 అంశాలు రూపగోస్వామి వారు భక్తి రసామృత సింధులో రాశారు. వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి 5 రాశారు. ఒకటి, ఇలా భక్తుల సాంగత్యం తీసుకోవడం. రెండవది, మనము భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం. మూడవది, శ్రీ విగ్రహారాధన చేయడం. నాలుగవది, బృందావనంలో నివసించడం. ఐదవది, ముఖ్యమైనది, ప్రతిరోజు భాగవత్ సేవ చేయడం, శ్రీమద్ భాగవతం ఆలకించడం, శ్రీమద్ భాగవతం ఆలపించడం, శ్రవణం, కీర్తనం చేయడం. కాబట్టి మనం రోజు కొన్ని శ్లోకాలు చదువుకున్నా, మన జీవితంలో మనం పూర్తి చేసినా పూర్తి చేయకపోయినా ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదిస్తూ వీలైనంత వరకు మనం చదువుకుంటే అద్భుతమైన ఫలితం, అది కృష్ణుడి యొక్క సమాగమం తప్పకుండా దొరుకుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. నాకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ప్రభు ఇంత విపులంగా డిస్కస్ చేసుకుంటూ శ్లోకం వెళ్తే చాలా రోజులు పట్టేస్తుంది కదా ప్రభు, దానికి మార్గం ఏంటి? ఇలా విపులంగా ఆ శ్లోకం చదువుకుంటే చాలా కాలం పడుతుంది కదా. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అన్ని ఆచార్యుల
అందరూ ఆచార్యుల యొక్క వ్యాఖ్యానాలను విపులంగా చదివి పరిశీలించి జీవితకాలం పరిశోధన చేసి ఆయన మనకు భక్తి వేదాంత భాష్యం ఇచ్చారు. కాబట్టి మనం ఆ భక్తి వేదాంత భాష్యాన్ని మనం చదువుకుంటే ఇవన్నీ అందులో ఉన్నాయి. ఉదాహరణకి నేను ఇవాళ చెప్పిన చాలా అంశాలు ఇది దశమ స్కందంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు 3వ స్కందం చదువుకుంటున్నారు, దశమ స్కందం చదువుకుంటే ఇవి వస్తాయి. అందుకే శిలా ప్రభుపాదుల వారి భాష్యం చదువుకుంటే మనకు సరిపోతుంది. కొంత సమయం కేటాయించి కనీసం 1 గంట అన్నారు శిలా ప్రభుపాదుల వారు. ప్రతిరోజు 1 గంట నా పుస్తకాలు చదవండి అన్నారు. ప్రత్యేకించి శ్రీమద్ భాగవతం ఇవి మనం చదువుకుంటూ ఉంటే మనకు అన్ని విషయాలు అవగతం అవుతాయి. అలాగే మన మందిరాల్లో శిలా ప్రభుపాదుల వారు ఇంకొక పద్ధతి ప్రవేశపెట్టారు. ప్రతిరోజు కూడా ఉదయం భాగవతం, సాయంత్రం భగవద్గీత ఈ యొక్క క్లాసులు ఆయన ప్రవేశపెట్టారు. అప్పుడు ఏం చెప్పారంటే ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకం గురించి చర్చించమన్నారు. ఇవాళ మనం ఏ విధంగా చర్చించామో ఆ విధంగా అలా చేస్తూ ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం వింటూ వెళ్దామని. కానీ చదువుకునేటప్పుడు మాత్రం మనం అన్ని చదువుకుంటాము. క్లాసులు వినేటప్పుడు మాత్రం అంటే ఒక రోజు చదువుకునేటప్పుడు ఒక అధ్యాయం కానీ కొన్ని శ్లోకాలు కానీ ఇలా భాష్యం చదువుకుంటూ వెళ్తాం. కానీ క్లాసులో వినేటప్పుడు మాత్రం ఒక శ్లోకాన్ని తీసుకొని దాన్ని విడమర్చి చెప్పే పద్ధతిని శిలా ప్రభుపాదుల వారు స్వయంగా ప్రవేశపెట్టారు ఇస్కాన్లో. కాబట్టి 2 రకాల పద్ధతుల్లో మనం వింటుండాలి. మనం చదువుకుంటాము, అలాగే ఇతరుడు ఒక్కొక్కసారి ఇలా క్లాస్ చెప్పేటప్పుడు మనం విని ఆ విధంగా కూడా మనం ఆనందించవచ్చు. ప్రభుజీ మీరు తరచుగా రావాలి ప్రభుజీ మాకు క్లాసులకి. హరే కృష్ణ. వర్కింగ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ప్రభాకర్ ప్రభు ఇందాక మనం మ్యూట్ చేసుకున్నారు, నేను మళ్ళీ మ్యూట్ చేసేసాను. క్వశ్చన్ ఏముందా ప్రభు? కృష్ణ క్వశ్చన్స్ ఏం లేకపోతే మనం ప్రభుకి సుబ్బారావు ప్రభు చాలా 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 ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ప్రభు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మాకు వచ్చి క్లాస్ చెప్పారు. అమ్మ చెప్పినట్టు మా అమ్మగారు ప్రభు ఇందాక మీతో మాట్లాడింది. అమ్మ చెప్పినట్లు క్లాసెస్ ఇంకొన్ని మీరు ఇలాగా మాకు కనీసం స్కందానికి 1-2 సార్లు అయినా రాగలిగితే, చాప్టర్కి 1-2 సార్లు రాగలిగితే ఇంకా మంచిది. కనీసం స్కందానికి విల్ ఆల్ బి వెరీ హ్యాపీ ప్రభు. అందరికీ కూడా అది ఉపయోగపడుద్ది. సో మాకు ఇదేంటంటే చదువుకు వెళ్తున్నాం కానీ అప్పుడప్పుడు మాకు ఈ బూస్ట్ షాట్స్ కూడా కావాలి. ఇలాగ దట్స్ వాట్ కీప్స్ అవర్ స్పిరిట్ గోయింగ్. బేసికలీ ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మీకు ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి మాకు క్లాస్ ఇచ్చారు. అందరూ ప్రభుకి ధన్యవాదాలు చెప్తూ 3 సార్లు హరి బోల్ చెప్తాము. హరి బోల్. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు మాతాజీ ఎలా ఉన్నారమ్మా? అంత క్లాస్ బాగుందా? చాలా బాగుంది ప్రభుజీ. అద్భుతంగా వర్ణించినారు ప్రభుజీ. అసలు చెప్తారు అంతసేపు అనుకున్నాను నేను. ఒక్క శ్లోకమే చెప్తారంటున్నారు. ఎలా చెప్తారు? గంట సేపు అనుకున్నాను. ప్రభు చెప్పినట్టు ప్రతి గుడిలోని ప్రతిరోజు 8 గంటలకు ఇదే జరుగుతుంది. ఏ గుడైనా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడైనా భాగవతం క్లాస్ జరుగుతుంటుంది. రోజుకు ఒక శ్లోకం చెప్పుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు బాగా. కొన్ని సార్లు 2-3 శ్లోకాలు కలుపుతారు భాష్యం ఎక్కువ లేకపోతే. అలా రోజుకు ఒక్క శ్లోకమే చెప్పుకుంటూ వెళ్తారు. అందుకే ఎప్పుడైనా గుడికి వెళ్తే ఆ టైంకి వెళ్ళాలి. 8 గంటలకు వెళ్తే ఇదే జరుగుతుంది. ఈ గుడిలోనే 8 గంటలు. అవును, ఇక్కడ కూడా చెప్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అదే ఆన్లైన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ కూడా ఇస్తారు. రాబిట్స్ టెంపుల్ ఉందంటే అయితే ఒక్కోసారి ఇంగ్లీష్ క్లాస్, ఒక్కోసారి హిందీ క్లాస్, ఒక్కోసారి తెలుగు క్లాస్ జరుగుతూ ఉంటుంది. గెస్ట్లు మారుతూ ఉంటారు, బట్ శ్లోకాలు మాత్రం ఆర్డర్ లో వెళ్తూ చెప్పటమే కళ్ళ గట్టినట్టుందండి.
అసలు ఆయన మాట స్పష్టత అనుభవిస్తూ చెప్పటం ఆ విధానం చాలా బాగుంది. చాలా చాలా రీసెర్చ్ చేశారమ్మ భాగవతం మీద ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. ప్రభుని మాతాజీ ప్రభు ప్రభాకర్ ప్రభు చెప్పండి, ఏది చెప్తున్నారు? ఈ వేళ వారి ఉపన్యాసం కృష్ణ దర్శనమైనంత ఆనందంగా ఉందండి. గుడ్ గుడ్ గుడ్. ఇంకా హరే కృష్ణ. సో మనకి ఇంకా 8:30 అయింది. మన శుక్రవారం క్లాస్ యాజిటీస్ గా పెట్టుకుందాము. దుర్గా నవమి కానీ నవమి అయినా సరే క్లాస్ పెట్టేసుకుందామని అనుకుంటున్నాను నేనైతే. విజయదశమి ముందు రోజు నవమి కాబట్టి. ఏమా క్లాస్ పెట్టుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ బాలమణి మాతాజీ. నేను లేట్ గా జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఇందాక ఇంకా జస్ట్ క్వశ్చన్స్ అడిగే ముందు జాయిన్ అయ్యాను. నాకు రికార్డింగ్ ఇంకా ఆధారం, ఎందుకంటే నేను క్వశ్చన్స్ ఏమైనా వేద్దునేమో ముందు నా అంటే క్వశ్చన్స్ వేసేలా ఉండవులేండి ఇలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు. మనం అలా అరెస్ట్ అయ్యి ఉండదు. భాగవతంలో ఇంక ఏ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగినా సాధారణంగా ఆన్సర్ చేస్తారు. అదే ప్రభుజీ, అదే ప్రభుజీ. ఇలాంటి వాళ్ళతోనమ్మా క్వశ్చన్స్ అడగలేము, ఆనందాన్ని పంచుకోగలం అంతే. అదే అంటుంది. వాళ్ళు క్వశ్చన్ వేసేంత వీలు ఇవ్వరులేండి, ఎందుకంటే అంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు కదా. క్లియర్ గా ఉంటది, అనుభవించడమే. వాళ్ళు చెప్తుంటే మనం అనుభవించటమే. చాలా బాగా చెప్పారు, చాలా బాగా. ఓన్లీ థింగ్ ఏంటంటే అందరూ టైంకి రావాలమ్మా క్లాస్కి. మళ్ళీ ఎవరినైనా పిలవాలంటే నాకు అదే భయం వేస్తూ ఉంటుంది. ఆయన వచ్చేసరికి మనం 15 మంది 20 మంది ఉంటే బాగోదు. కనీసం 50 మంది ఉండుంటే బాగుండు అనిపించింది. హరే కృష్ణ ప్రభుజీ. ముందు క్లాస్ ఉందని పెట్టారేమో, నేను మెసేజ్ చూసుకోలేదు ప్రభుజీ. అవునా? 30 మంది అయ్యారు నాన్న. ప్రభుజీ మాట్లాడినప్పుడు 30 మంది ఉన్నారు. 30 మంది ఉన్నాం, 31 మంది ఉన్నాం. ప్రభుజీ అమ్మా ఒక చిన్న డౌట్. అంటే అది అంటే ఏదో అంటే ఇప్పుడు పూతన, వృతాసురుడు వీళ్ళందరూ కూడా దేవుడికి అగెనెస్ట్ గా వెళ్తే ఆయన ఇదైతే అప్పుడు ఆయన మోక్షం ఇచ్చారు. ఆయన సేవకులుగా గోలోకంలో ఏదో సేవకులుగా అలాగా ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ప్రేమగా వెళ్ళి యశోదా మాత కానీ ఇంకా గోపికలు కానీ వాళ్ళందరికీ కూడా అక్కడే ఉంటారు. వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా ప్రభు. మరి వీళ్ళేమో అగెనెస్ట్ గా వచ్చిన వాళ్ళు, వీళ్ళేమో దేవుడికి ఫర్గా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేషన్ ఇంకేమీ ఉండదా? ఇంకా డిఫరెన్షియేషన్ ఉంటుందమ్మా, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఎవరైనా కృష్ణుడిని తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తే వాళ్ళకి మోక్షం అయితే వస్తుంది. బట్ ఆ ప్రాసెస్ లో కృష్ణుడి మీద ప్రేమతో తలుచుకుంటున్నారా లేదా అన్న డిఫరెన్స్ అయితే ఉంది, ఉంటుంది కదా. హంసుడు కృష్ణుడిని దేవుడు అని అంగీకరించినంత వరకు కూడా గేటు బయటే ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా? అంటే గేటు బయట అంటే బ్రహ్మము దాకా వాళ్ళకి ఎంట్రన్స్ వస్తుంది, ఎంట్రన్స్ ఉంటుంది, బ్రహ్మము దాకానే వెళ్తారు. ఆయన సమీపించడానికి మాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే అది సమీపించాలి అంటే ఏదో రకంగా ఆయన భగవంతుడు అన్న ప్రేమ రావాలి, భక్తి రావాలి. పూతన విషయంలో చివరి నిమిషంలో ఆ భక్తి చూపించేస్తుంది. పూతన విషయంలో కృష్ణుడు తాలూకు అందాన్ని చూసి భక్తి చూపించేస్తుంది. అందుకనే పూతనకి అంతటి స్థానాన్ని వస్తుంది. శాంతి మాత. అది పూతన గురించి ప్రభు మామూలుగా మనకి భగవద్గీతలోనే తెలిసిన విషయం ఏంటంటే వామనావతారంలో బలి చక్రవర్తి సోదరి సంథింగ్ ఎవరో ఆ స్వామిని చూసి అప్పుడు కొంచెం ఇంత చిన్న బిడ్డ నాకు పుడితే నేను పాలిస్తాను కదా అని థింక్ చేసింది అనేసి ఒకసారి మా గురువు గారు చెప్తే కథ విన్నాను ప్రభు. దాని గురించి పోతనికి అవకాశం ఇచ్చారు అనేసి కూడా చెప్తారు కదా ప్రభు. మనకి 10th క్యాంటోలో మనం చదువుకున్నాం 10th క్యాంటోలో అదంతా వస్తుంది. అంటే నేను ఫస్ట్ టైం కదా ప్రభు. అవును, ఇంకా I was about to tell that, you told that basically. So Putana relation is different from other demons. మిగతా రాక్షస కంటే కూడా పూతనది
ఆ మాతృ ప్రేమను చూపెడుతుంది. 2 సార్లు చూపెడుతుంది. 2 అకేషన్స్ లో చూపెడుతుంది. అంటే ఇక్కడ మాతాజీ అడిగారు కదా, మళ్ళీ అంత అలా నెగిటివ్ చేసినా గానీ భగవంతుడు అలా ఎందుకు చేశారు అనే దానికి మళ్ళీ ఎక్కడ మధ్యలో తేడా రాకుండా బ్యాక్ స్టోరీ ఉంది కనుక అట్లా జరిగింది అనే విషయం ఒకసారి నేను రిమైండ్ చేయాలనుకున్నాను ప్రభు. కరెక్ట్. సో 2 జరగాలి. కృష్ణ నామము జరగాలి, ప్రేమ జరగాలి. కంసుడికి మోక్షము నామం వల్ల వచ్చేసింది. కృష్ణుని హేట్ చేస్తూ కూడా కంసుడు అంత నామం చేశాడు. కృష్ణుడి గురించి 24 గంటలు ఆలోచించేవాడు కంసుడు. ఇంక వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు. అయితే కృష్ణుడి మీద ప్రేమ లేదు. ప్రేమ లేకపోవడం వల్ల దేవుడు బ్రహ్మము దాకానే వెళ్తారు. అది కూడా మనకి పర్పస్ లోనే వస్తుందమ్మా. 10th క్యాంటోలో వస్తుంది. అది ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే స్వామి, మనం పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా సరే భగవంతుడిని అసలు వదలకూడదు. నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, ఓన్లీ భగవంతుడే అనే విషయం అర్థమైతే ఇంకేమీ ఉండదు అనిపిస్తుంది ప్రభు. ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకున్నదే కదా, ఇది సనకసనందరాదులు శాపం వల్లే కదా వీళ్ళు ఇట్లా జన్మలు వస్తాయి కదా ప్రభు. అవును. అంటే ఒక కంసుడనే కాదు, చాలా మంది రాక్షసులు కృష్ణుని హేట్, కృష్ణుడిని అంత గొప్పగా హేట్ చేయడం కూడా కష్టమే. అవును. కంసుడు లాగా ద్వేషించడం కూడా అంత సులభంగా, అదే అది అంత సులభంగా. ఎందుకని ఆ పాత తీసుకోవద్దని చెప్తారు మనం. అదే మళ్ళీ అదే 3 జన్మలు విరోధంగా ఉంటానంటారు కదా ప్రభు. జయ విజయులు శాపం కంసుడి విషయంలో. బట్ కంసుడు కాకుండా కృష్ణుని చంపడానికి వచ్చేసిన రాక్షసులు అందరూ కూడా కృష్ణుని ద్వేషించిన వారు. అయితే కృష్ణుడి తాలూకా స్పర్శ తగిలి చనిపోయారు. కృష్ణుడిని ద్వేషించే ప్రాసెస్ లో కృష్ణుడి గురించి అంత ఎక్కువ ఆలోచించారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళందరికీ ముక్తి దొరుకుతుంది. కానీ మీరు అడిగిన డిఫరెన్స్ ఏంటంటే బ్రహ్మము దాకానే వస్తుంది. జ్ఞానికి ఉన్న అంత అర్హత వాళ్ళకి వస్తుంది. అర్థమవుతుంది కదా సుజాత మాతాజీ? జ్ఞాని కూడా ఆ బ్యారియర్ దాటాలి అంటే love Krishna. Then only you can enter his kingdom. Without that you cannot enter his kingdom. That passport is love. Thank you ప్రభు. చిన్న ప్రేమ చూపెడితేనే అంతటి అవకాశం ఇచ్చాడు. మనము మరి ఎంత ప్రేమ చూపెడితే ఇంకెంతటి అవకాశం ఇస్తాడు అన్నది ఇవాళ శ్లోకం తాలూకా జిస్ట్ బేసిక్. నాకు చిన్నప్పుడు నాన్న ఈ భక్తుల సినిమాలు అవి చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు సక్కువై సినిమాలో ఉంది, అత్తగారికి వాళ్ళకి వీళ్ళకి ఏవేవో పదవులు ఇచ్చేస్తూ ఉంటాడు, మోక్షాలు అవిని. అసలు వాళ్ళకి ఏంటి ఇస్తాడు నాకు అర్థమయ్యేది కాదు. అసలు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అర్థమయ్యేవి చిన్న చిన్న పదాలు కాబట్టి. అసలు వాళ్ళకి ఏంటి వస్తుంది వీళ్ళందరికీ ఇవి ఇస్తే అని నాకు అస్సలు చాలా రోజులు అర్థమయ్యేది కాదు. తర్వాత ఆ స్థానం వేరు, ఈ స్థానం వేరు అని నాకు తెలిసింది. వాళ్ళందరూ మరి కృష్ణుడిని భక్తుల్ని బాధ పెట్టిన వాళ్ళు, భగవంతుడిని ద్వేషించిన వాళ్ళు, వాళ్ళకి ఇలా ఇస్తుంటే అసలు వాళ్ళకి ఏంటి ఇస్తాడు ఇతను ఇంకా అనుకునేదాన్ని. నాకు అసలు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. గోపబాలకులు, గోపికలు, గోవులు, ఆ చెట్టులు, ఆకులు, పువ్వులు ఇవన్నీ కూడా దే ఆర్ రియల్ డివోటీస్. కృష్ణుడి కోసం ప్రేమలో రకాలు, ఆ స్థానాలు ఇంకా అవన్నీ వేరు 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 అంతే. సో భాగవతాన్ని పట్టుకుంటేనే ఇంత గొప్ప వరం వస్తుంది అని చెప్పి ప్రభుపాదుల వారు మళ్ళీ మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే భాగవతం ఈజ్ కృష్ణుడి తాలూకా గ్రంథ రూపము భాగవతం. భాగవతం చదవాలంటే కూడా అంత ఈజీ కాదు ప్రభు. నేను 10 ఏళ్ల నుంచి చదవాలి అని థింక్ చేస్తే గానీ ఒక 2-3 సార్లు మొదలుపెట్టి కంటిన్యూ అవ్వలేదు ప్రభు. అట్లా మళ్ళీ అది చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటే గానీ అవ్వలేదు ప్రభు. అది ఒక్కొక్కరికి అలా అంతేనమ్మా. ఈ గ్రూప్ ఫామ్ చేయడానికి కారణం కూడా అంత, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. అందుకే ఎవరైనా ఒక్క రోజు రాలేకపోతే నేను బాధపడుతుంటాను, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు రాలేకపోయారా అని నాకు బాధ అనిపిస్తుంది. లేదు ప్రభు, చాలా ధన్యవాదాలు మీకు. అసలు మీ ద్వారా మేము ఇలా భాగవతం చదువుతున్నాం అంటే అసలు
మీకు అంటే మా శ్రద్ధ గురించి మీరు ఎంత శ్రద్ధగా మీరు మమ్మల్ని అందరినీ గ్రూప్ చేస్తున్నారనేది చాలా చాలా మా కోసం మాకు శ్రద్ధ ఉండడం వేరు ప్రభు. మా అందరి కోసం మీరు అంత శ్రద్ధ పెట్టడం అనేది మా అదృష్టం ప్రభు. ఒకరికొకటి సపోర్ట్ చేసుకోకపోతే పని జరగదు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే పని జరగదు. అంతే ప్రభు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిందేనమ్మా ఇందులో. ఎందుకంటే అది మీలో తపన, అది మీలో తపన, ఇది మాలో తపన, అంతే తేడా అక్కడ వస్తుంది. క్లాసులో సాధ్యమైనంత వరకు మిస్ అవ్వకుండా ఉండడానికే ప్రయత్నించండి అంటూ. ఇక 4 సార్లు అడుగుతా, పండగ పర్లేదా? పండగ నాడే చదువుకోవాలి. ఇది పండగ నాడే ఇది కాకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి? పండగ నాడు అంటే ఇంకేమైనా ప్రత్యేకంగా ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా చేస్తున్నారో చెప్పండి. ఏమీ లేదు. ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా చేస్తున్నారంటే పండుగలు చూస్తున్నాం కదా మా అపార్ట్మెంట్స్ లో. పండగ అంటే ఏమీ లేదు, అత్తాక్షరం ఇంకోటో ఏదైనా దీని తర్వాతే అన్నది రాగలగాలం మనకి. అప్పుడు మనకి అక్కడ మార్పు వస్తుంది. ప్రభుజీ మరి నా పరిస్థితి ఏమిటి? నాకు భగవద్గీత క్లాస్ వస్తుంది. మరి అది మీరు ఆయనకే ప్రే చేయండి. ఆయనకే ప్రే చేయాలి. అలా అంటే పాపం పిల్లలు ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. వాళ్ళని నేను కాదనలేకపోతున్నాను. రోజు వద్దురా, వారానికి ఒకసారి చాలంటే వాళ్ళు వినకుండా వచ్చేస్తున్నారు ప్రభు. వాళ్ళని కూడా భాగవతం క్లాస్ లో కూర్చోబెట్టేసి వారానికి ఈ రోజు నేను ఇప్పటికే లక్ష్మీవారం భక్తి శాస్త్రికి వదిలేశాను. వాళ్ళని వదిలేమనట్లేదు, వాళ్ళని కూడా క్లాస్ లో కూర్చోబెట్టండి వింటారు. 4 రోజుల తర్వాత వాళ్ళలో కొంచెం చదువుదాం అనుకునే వాళ్ళు పుస్తకం తీసి చదవడం మొదలు పెడతారు. కానీ ప్రభుజీ పాపం వాళ్ళు 5:30 టు వస్తారు ప్రభుజీ, 6:30 దాకానే ఉంటారు. వాళ్ళకి వర్క్ లేదని వర్క్ అయిపోతుంది పాపం. 7:30కి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అది ప్రభుజీ. సరే అమ్మా, ఇంకా ఎనీథింగ్ ఎల్స్? నరసింహార్త ఎవరు పాడుతున్నారు? ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే క్లాస్ క్లోజ్ చేద్దాం. సరేనా? ఒక 10 నిమిషాలు ఎర్లీగా క్లోజ్ చేస్తుంది. అలాగే నాన్న, శుక్రవారం చదువుకుందాము. మనం కంటిన్యూ చేసుకుందాం చదువుకో. హరే కృష్ణ ప్రభు. అమ్మా కల్పన చెప్పండి. పోతన పాలివ్వడం పాలిచ్చింది కదా, తను చనిపోయింది కదా, మరి అప్పుడు యశోదామాతకి మరి ఈ కృష్ణుడు వల్లే చనిపోయిందా? ఎట్లా వాళ్ళకి భగవంతుడని తెలుస్తుందా? లేకపోతే తల్లిగా ఆ ప్రేమ ఎట్లా తెలుస్తుంది అది? ఇక్కడ వ్రజవాసులు అంటే శ్రీకృష్ణుడు ఇన్ని చేష్టలు చేస్తూ నేను భగవంతుడిని అని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అందరికీ ఆయన నేను భగవంతుడిని అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, మనకి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఒక విధంగా ఆయన పట్టుకోవట్లేదు, వాళ్ళు ఒక విధంగా ఆయన పట్టుకో. అంత ఏంటిది కాళింగమర్దం చేసి ఆయన వస్తే, అరే కృష్ణుడు తడిచిపోయాడు, టవల్ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు వాళ్ళు. కృష్ణుడు తడిచిపోయాడు, టవల్ ఎక్కడ ఉంది అని. ఏంటి సటగాసురుడు రథాన్ని బండిని కాలుతో తన్ని బండి చిన్నబడిన అయితే, అరే కృష్ణుడి మీద ఏ కర్ర పడలేదు కదా, రాయ పడలేదు కదా, గిన్నె పడలేదు కదా. ఇదే వాళ్ళ భావన అంతా కూడా. ఇదేంటంటే ఏదో దుష్టశక్తి వచ్చింది, దుష్టశక్తి కృష్ణుడి మీద ఏదో ట్రై చేసింది, మన అదృష్టం బాగుండి కృష్ణుడు బయటపడిపోయాడు అంతే. మన అదృష్టం బాగుండి కృష్ణుడు బయటపడిపోయాడు అని చెప్పి వాళ్ళు నారాయణ మంత్రం చేస్తూ ఉంటారు. మన భాగవతంలో చెప్పాము, 10వ స్కంధం చాలా క్లియర్ గా రాసి ఉంటుందమ్మా. ప్రతి చోట వాళ్ళు నారాయణ మంత్రం చేస్తుంటారు. వెంటనే యశోద శాంతి చేయమని పండితులు పిలిపించి శాంతి చేయిస్తూ ఉంటుంది. దుష్టశక్తులు రాకుండా ఉండాలి, ఇవేవి రాకుండా నా కొడుకుని భగవంతుడు అని ఆవిడ నమ్మడానికి అవకాశం లేనంత భక్తి కంటే ప్రేమ, ఇంత ప్రేమ ఉంది. మాయలో ఉండిపోద్ది యశోదే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అదే భావనలో ఉంటారు. అదే యోగమాయ అంటే అదే యోగమాయ. అదే అనిపిస్తా ఉంటది. ఇన్ని చేశారు కదా, ఒక్కసారైనా ఎవరికి తెలియలేదా భగవంతుడు? గోవర్ధన పర్వతం ఎత్తితే అందరూ కర్రలతో కృష్ణుడికి సాయం చేద్దామని పర్వతాన్ని పడిపోకుండా అడ్డుతూ ఉంటారు. బేసికలీ అంతే వాళ్ళ భావన అంతే. ఇంత లాజిక్ లేదు. బల్లి ఇంటిని పట్టుకున్నట్టు
కృష్ణుడితో ఆడుకోవడానికి వెళితే ఏ సమస్య వచ్చినా కృష్ణుడు తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు మనకు తెలియదు. అది ఎలా అవును. తీరుస్తాడో మనకు తెలియదు. మనకు అనవసరం. మనకు అంత ఆలోచన లేదు వాడికి. కృష్ణుడితో మనకి ఉంటారు కదా, ఆ ఫ్రెండ్ లేకపోతే ఆటకి వెళ్ళను అనే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఆటకి, ఎందుకంటే అది అంతే. దట్స్ ఫ్రెండ్షిప్ లో ఉండే ఆనందం అది. అట్లయినా వాళ్ళకు కృష్ణుడిలో ఉన్న ఆకర్షణ, అట్లా ఉంటుంది. ఆనందం రెండు వస్తాయి. మరి ఎప్పటి నుంచో ఇట్లా డౌట్ ఉంటది ప్రభుజీ నాకు. నిమిషం అమ్మా, చెప్పండి అమ్మా, కల్పనమ్మా. ఎప్పటి నుంచే ఇట్లా డౌట్ అనిపిస్తా ఉంటది. ఇన్ని చేస్తున్నారు కదా, అంతమంది ఉన్నారు రజవాసులు, వాళ్ళందరికీ తెలియదా ఎందుకు అట్లా భగవంతుడే? మరి ఈయన చిన్న బాబు కదా. కృష్ణుడు నేను భగవంతుడిని అని చెప్పినా సరే, సర్లే చెప్పేవలే, ఇలాగే ఉంటుంది వాళ్ళ మాట. మనకి సినిమాల్లో చూపెడితే నిజం చెప్తాడు, నమ్మడలే, నువ్వు నిజమే చెప్పు అంటాడు చూసారా, ఆ టైప్ లో మాట. అమాయకత్వం వాళ్ళ ఊహకి అందని నిజం బేసికలీ. అది వాళ్ళ ఊహకి అందని వ్యక్తిత్వం కృష్ణుడిది బేసికలీ. అందువలన కృష్ణుడి దేవుడు అనే కంటే కూడా మాకు అనవసరం. మేము ఆయన కంచంలో తీసుకుతింటాం, మా కంచంలో ఆయన తీసుకుతింటాం, అంతవరకే. మేము ఆయన భుజం మీద ఎక్కించుకుని ఆడుకుంటాం, ఆయన భుజం మేము ఎక్కువ ఆడుకుంటాం, అంతే. ఇలాగే ఉంటుంది వాళ్ళ ఆలోచన, పిల్లల ఆలోచన. థ్యాంక్ యూ ప్రభుజీ, మంచి చెప్తారు. అందుకనే కదా ప్రభు ద్వారకా వాసుల కన్నా కూడా బ్రజవాసులు అంటేనే ఇది అని చెప్పేసి రాస్తారు ప్రభుపాదుల వారు. 4 క్లాసులో వినాలమ్మా మీరు. కృష్ణ ఇన్ ద్వారకా, కృష్ణ ఇన్ మథుర, కృష్ణ ఇన్ బృందావన్, కృష్ణ ఇన్ కురుక్షేత్రం అని చెప్పి మన గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు 4 క్లాసులు మొన్న ప్రభు. అవి నాకు దొరకలేదు ప్రభు, నేను వెతికాను, దొరకలేదు. నాకు ఒకసారి షేర్ చేయరా ప్రభు ప్లీజ్. మెసేజ్ పెట్టండి, నాకు వెళ్ళి మర్చిపోయినా. బట్ దోస్ ఆర్ బ్యూటిఫుల్ క్లాసెస్. కృష్ణ ఇన్ గ్రూప్ లో పెట్టేయండి ప్రభు ఆ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్. కృష్ణ ఇన్ మథుర, కృష్ణ ఇన్ ఇంగ్లీష్ అయినా పర్వాలేదు ప్రభు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు. చైతన్య చరణ్ ప్రభు చెప్పారు. చైతన్య చరణ్ ప్రభుజీ కూడా చెప్పారు కదా. హరే కృష్ణ బాబు, గౌరంగ దర్శన్ ప్రభుజీ కూడా మొన్న చెప్పినట్టున్నారు కదా ప్రభుజీ. గౌరంగ దర్శన్ ప్రభు చెప్పింది కృష్ణ లీల, కృష్ణ నామ రూప లీల, నామ రూప గుణ లీల. అందులో రూప క్లాస్ దొరకలేదు ప్రభుజీ నాకు. అవునా, రూపా క్లాస్ దొరకలేదు. నామ రూప గుణ లీల, ఈ 4 విషయాలు మిగిలిన 3 విన్నాను కానీ ఇది దొరకలేదు నాకు. ఒకసారి నేను చూస్తాను. హరే కృష్ణ బాబుజీ, దండ ప్రభుజీ. ప్రభుజీ అమ్మా, ప్రభుజీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, సుజాతమ్మని అడిగితే ఎంట్రీ దగ్గర ఆపేస్తారని, మళ్ళీ జన్మిస్తారు ప్రభుజీ. మరి అలా అయితే జన్మ వస్తుందమ్మా, జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ తప్ప. బ్రహ్మంలో చేరుకున్న వాళ్ళందరికీ కూడా ఆ స్థితి ఉంటుంది. ఏ స్థితి ఉంటుంది? దే రియలైజ్ దట్ అండ్ దే కమ్ బ్యాక్ అండ్ దెన్ దే బికమ్ డివోటీస్ అండ్ దెన్ దే ఎర్న్ హిస్ హార్ట్ అండ్ గో బేసికలీ. అదే అజామిలుడు స్టోరీలో కూడా ఆయన కూడా మళ్ళీ ఆయనకి కూడా రెండో ఛాన్స్ వస్తుంది, మనకి రెండో ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి అని చెప్తారు కదా ప్రభు చెప్పినప్పుడు. అవునా ప్రభుజీ, ఈ లెక్క ప్రకారం రజవాసులే కాదు ప్రభుజీ, మన పక్కన వచ్చి దేవుడు ఉన్నా గుర్తుపట్టగలుగుతాం ప్రభుజీ. నాకు మా ప్రభుజీ ఎప్పుడు అడుగుతారు, నేనైతే నా పని నేను చేసుకుంటాను. గుర్తుపట్టగలగాలి, గుర్తుపట్టామా లేదా అన్నది కూడా ఆయన కృప మీద ఆధారపడింది. సో ధ్రువుడి కథలోని అంత దేవుడి గురించి ధ్రువుడు తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమయ్యాక భగవంతుడి పవర్ ఏంటో ఆయనకి తెలియదు, భగవంతుడిని ఎట్లా ప్రార్థించాలో కూడా తెలియదు, భగవంతుడు ఆయన తల మీద చేయి పెట్టేంత వరకు భగవంతుడిని ఎట్లా స్తుతించాలో కూడా ఆయనకి తెలియదు. తీరా స్తుతించి వరం అడిగి ధ్రువలోకాన్ని అడిగిన తర్వాత ఏడుస్తాడు. నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను అడిగింది ఈ వరమా అని ఏడుస్తాడు. బేసికలీ దీనికోసం నేను తాపత్రయపడ్డాను. మళ్ళీ భగవంతుడికి ధ్రువుడికి మధ్య డిస్కషన్ జరిగింది. సో అది కూడా ఒకవేళ ఆయన పక్కన నిలబడినా ఆయన గుర్తించగలడం ఆయన కృప వల్లనే జరుగుతుంది. ఆయన అనుగ్రహం ఎక్కడ కూడాను. ఇలాంటి గురువు గారిని ఇచ్చినందుకు మనం తప్పకుండా రికగ్నైజ్ చేస్తాం మాతాజీ. బేసికల్లీ నేను గుర్తించగలనా అన్నంతకాలం మనం గుర్తించలేము. అది నేను అందుకంటే అందులో నేను ఉంది కాబట్టి అది ఆయన గుర్తింపవాడు, ఆయన్ని గుర్తించగలగాలి.
అన్నంత వరకు ఆయన అంతటా ఆయన మనకి రివీల్ అయితేనే మనం గుర్తించగలుగుతాం. అట్ ద ఎండ్ ఆయన గుర్తించలేకపోవడం కాదు, ఆయనకి సేవ చేస్తున్నానా లేదా, ఆయనకి సర్వ్ చేస్తున్నానా లేదా, దట్ ఈస్ వాట్ హీ లైక్స్ బెస్ట్. ఇట్స్ నాట్ రికగ్నైజింగ్ హిమ్ బెస్ట్. అవర్ యాటిట్యూడ్ ఇంత సబ్మిసివ్ గా వెళ్ళిపోవాలి, ఐఎమ్ సర్వింగ్ హిమ్ అన్న ఫేస్ కి వెళ్ళగలం. మన పాత్రని డివియేట్ చేస్తూ ఉంటారేమో ప్రభు, అంతే. అమ్మా ఇంక అంతకు చెప్పండి మించి ఇంకేం కావాలి మనకి, అంతే కదా. ఏమ్మా అర్థం మన కాలేదు. పాత్ని మన మన లైఫ్ పాత్ర జర్నీ పాత్ని డివియేట్ చేస్తూ ఆ విధంగా వెళ్తూ ఉంటుంది, ఇంకా అంతే. ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ ఉమ్, రోజు ఉమ్, ఉమ్, ఉమ్. సాధ్యమైనంత వరకు కరెక్షన్ జరుగుతూనే అదే is- మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇలా వచ్చాము అన్నది వెనక్కి తిరిగి మనం ఒకసారి చూసుకుంటే మనకి తెలుస్తుంది. అంటే ఆ క్షణంలో బహుశా మనం వి కెనాట్ రికగ్నైజ్ దట్, మేబీ ఆఫ్టర్ కొన్ని డేస్ అయిన తర్వాతన మనం వెనక్కి వెళ్తే డెఫినెట్లీ వి విల్ కమ్ టు నో ద డిఫరెన్స్. సాధన, దట్ ఈస్ సాధన బేసిక్. ఇంకా ప్రభుజీ ఆ ద్వారకా కృష్ణుడు అలా ఇది తెలుగులో చెప్పించచ్చు కదా ప్రభుజీ మన క్లాస్ లో. ఎట్టించారని ప్రభు సెషన్ తెలుగులో చెప్పడం చాలా కష్టం బేసికలీ. బట్ మనం కావాలంటే ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి చెప్పుకోవచ్చమ్మా. అంటే అలాంటి వాళ్ళకి కష్టము. మా మాధవ గోపీనాథ్ ప్రభునో లేకపోతే మనం ఇంకెవరైనా గగన్ దర్శన్ ప్రభుని అడగచ్చు 4 క్లాసులు తెలుగులో చెప్పమని అడిగితే ఇప్పుడు వచ్చిన ప్రభుజీ చేత అప్పుడప్పుడు చెప్పించుకుంటూ ఉందాం. గౌరవ దర్శన్ ప్రభు 4 క్లాసులు మనకి 4 చెప్పండి తెలుగులో చెప్తారు. చెప్పమని ప్రభుజీ మాకు. ఆయన లక్షవారం క్లాసెస్ చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు గజేంద్ర మోక్షం అవుతుంది. గజేంద్ర మోక్షం రికార్డింగ్ ఏంటున్నాం ప్రభుజీ. అందులో కావాలంటే ఆయన చెప్తారు. సో బట్ స్ట్రాంగ్ డిజైర్ ఉంటే మీకు అది అయిపోతుంది. హరే కృష్ణ. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? హరే కృష్ణ మురళీధర్ ప్రభు, సారీ మీకు కాల్ చేశారు, నాకు ఇవాళ కాల్ రిటర్న్ చేయడమే అవ్వలేదు. ఐ ట్రై టు కాల్ యూ ఆఫ్టర్. హరే కృష్ణ ప్రభుజీ, ఏం పర్వాలేదు, క్యాజువల్ గా రింగ్ చేశాను. లేదు అంటే చేసే టైము మార్నింగ్ టైం, అది జస్ట్ రష్ అవర్ టైము, అలా మూవ్ అయిపోతుంటుంది. లేదు, నేను కూడా క్యాజువల్ గా రింగ్ చేశాను, బిజీగా ఉంటున్నారని నేను ఓకే క్యాజువల్ రింగ్ చేశాను. సరే ఇంకా వచ్చాయా ప్రభు, కాపీస్ వచ్చాయా? కాపీస్ ఇప్పుడు లేదు ప్రభు, మనం ఇప్పటికంటే అప్పుడు వస్తాయి, భక్తి సెంటర్కి వస్తాయి. డెస్టినేషన్స్ కి వెళ్ళడానికి కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఆ రూట్ లో ఉన్న 4-5 సెట్స్ ఒకే రోజు పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అవునవునండి, తక్కువ పడుతుంది. ఆ రౌటింగ్ అవ్వలేదు ఇంకా, దానివల్ల నాకు డిలే అవుతుంది. సరే ప్రభుజీ, ఓకే. ప్రభుజీ మరి గ్రూప్ లో వైజాగ్ నుంచి ఒక ప్రభు మీ ప్రొఫెసర్, మీ మాస్టర్ ఎవరో కనెక్ట్ అవుతారు కదా ప్రభు, అయ్యేవారమ్మ, ఇప్పుడు రావట్లేదు. చెప్పండి. రావట్లేదా? ఆయన భగవద్ దర్శనం అని చెప్పేసి ఒక PDF పోస్ట్ చేశారు మన దానిలో, మన గ్రూప్ లో. దాంట్లోనా భగవద్ దర్శనం అని PDF? అది ఇస్కాన్ వాళ్ళది, అది బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఏదో ప్రభు. అది ఎవరు? అవును, మన వాళ్ళే పోస్ట్ చేశారు. ఎవరు అది? నేను అనుకోవడం వైజాగ్ నుంచి ఒక మీ ప్రొఫెసర్ గారు, టీచర్ గారు ఎవరో కనెక్ట్ అవుతారు కదా ప్రభు. ఆయన కాదు. ఆయన కాదా? చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ కాదు, అది నేను ఫస్ట్ టైం చూసాను. దానిలో అసలు చాలా క్లియర్ గా, అంటే మామూలు మన న్యూస్ పేపర్ల లాగా, అంటే ఈచ్ ఇండివిడ్యువల్ ఒక్కొక్క ఎంటిటీకి ఒక్కొక్కటి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చాలా బాగుంది ప్రభు అసలు. అది అంటే వీక్లీ ఎవరైనా చదువుకోవడానికి అలా అనుకుంటే వీక్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి వీక్ కి పంపిస్తారు అనుకుంటా వాళ్ళు. మన గోవింద కృష్ణ ప్రభు పోస్ట్ చేశారు. గోవింద కృష్ణ ప్రభు ఆయన మీ ప్రొఫెసర్? లేదు, మా బావగారు ఉన్నారు కదా, మా రమణమూర్తి బావ గారు, వాళ్ళు ఏంటి. ఓకే అవునా, ఓకే. కృష్ణ ప్రభు పోస్ట్ చేశారు. బ్యాక్ టు గాడ్ హెడ్ తెలుగు వెర్షన్. బ్యాక్ టు గాడ్ హెడ్ తెలుగు వెర్షన్ అది. ఓకే. అది నేను మొన్ననే అబ్జర్వ్ చేశాను ప్రభు, ఎప్పుడు అసలు చూడలేదు.
అది చూసి అనుకున్నాను చాలా బాగుంది తెలుగులో చదవడానికి అని చెప్పేసి. అన్ని భాషల్లోనూ దొరికింది బ్యాక్ టు బ్యాక్. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు ఇవాళ? నేను పాడమంటారా ప్రభుజీ? విజయమాతజనా నిమిషమ్మా స్క్రీన్ మీద పాడండి. పాడండి అమ్మా విజయమాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యాకాశిపోర్రక్షః శిలటంకానఖాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ. బహే నృసింహో హృదయే నృసింహో. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం. దళిత హిరణ్యకశిపు తాను భృంగం. కేశవధృత నరహరి రూపా. జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గౌర హరి బోల్. జై లక్ష్మీ నరసింహస్వామి की जय. भक्त प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे. हरे राम 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 हरे हरे. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्ण प्रभु जी. హరే ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी. थैंक यू. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. సరేనమ్మా క్లాస్ ఆపుతున్నాను. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. ఓకే. हरे